సుందరయ్య కళా నిలయాన్ని కూడా నాటకాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని, ఇక్కడ నిరంతరం నాటకాలు జరగాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా కాలం తర్వాత చాలా బాగా వ్యక్తిగట్టింది. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం నాటి కథ. వీరేశలింగం గారి స్ఫూర్తితో శ్రీపాద సుబ్రహ్మణ్యం శాస్త్రి గారు రాసినటువంటి కథ. దానికి కంచర్ల గారు నాటకీకరణ చేశారు. నటులందరూ కూడా చాలా చక్కగా ప్రదర్శించారు. అదేవిధంగా సుబ్బరాయ శర్మ గారు దాన్ని చక్కగా దర్శకత్వం వహించారు. వారు ఈ నాటకాన్ని ఇక్కడ వేయడానికి ముందుకు వచ్చినందుకు నేను సుబ్బరాయ శర్మ గారికి ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాము. మొదటి ఫీచర్ ఫిలింగా భగత్ సింగ్ మీద వేసినటువంటి ఫిలింని ఇక్కడ ప్రదర్శిస్తాము. ఇదే పెద్ద హాల్లోనే ప్రదర్శిద్దాము. అది కూడా ఆ సమాచారం కూడా సన్మానం వాడు పరిచయం శివరంజని నాటకంలో ఒకరోజు 60 సంవత్సరాల క్రితం దాదాపు స్టేట్ బ్యాంక్కి కోటిలో స్కూటర్ మీద వెళ్ళాం. అక్కడ ఒక నటుడిని నువ్వు మా సినిమాలో వేషం వేయాలి అని అడిగాం. నేనా సినిమానా అన్నాడు. లేదు నువ్వే ఆ వేషానికి పనిచేస్తావు. ఏ వేషం అడిగాడు. కుక్క అని ఒక సినిమా తీస్తున్నాము, దాంట్లో తెలంగాణ శకుంతల ఫస్ట్ పిక్చర్ అది, ఆవిడతో పాటు పక్కన వేయాలి వేషం అంటే ఇంతకుముందు నాటకం అమరే చందనయ్య తాగిండు చెరుకు రసం చెరుకు రసం చేదు ఇసం చెరుకు రసం చెయ్యాదా తాగేసి సేకు సాగు చెప్పిండు పచ్చిమిదం కాను కులాయించి నువ్వే ఖుదాకి కసం ఏడబడితే గాడున్నాడు దేవుడైతడి మందు సీసాలో వివాడు పైడి వాజిబైతడి గరీబోడి కన్నీళ్లకు కనీనున్నది అయి కారి కారి గండిపేట నిండుతుంటది. ఇలాగా ఆ సినిమా తలుచుకుంటే ఎన్ని వడ్డీ వ్యాపారి వడ్డీ చేసి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు గొప్ప కథకుడు. 100 సంవత్సరాల క్రితం వేశారు ఈ కథ హరికాళ్ళ మంటలో. దాన్ని తీసుకుని ఈరోజు ప్రదర్శిస్తే బాగుంటుందని మిత్రుడు కంచెల సూర్యప్రకాశరావుని సంపాదించి అతని ద్వారా నాటకీకరణ చేయండి. ఈ నాటకంలో ఆనాటి వృద్ధులు ఎలా ప్రవర్తించారు అని చెప్పడానికి మా అమ్మమ్మ క్యారెక్టర్ ద్వారా ఏవే వాడకూడదు తల్లి శ్రీమతి రజనీ శ్రీకాంత్ పెద్ద మనిషి వీరేశలింగం గారిని చూసి ఆయన స్ఫూర్తితో హితకారిణి సమాజంలో చేరినట్టు శిష్యుడిగా వేశారు ఛాయరాజు గారు. నిజంగా సంస్కృత పండితులు. బంధకవి రమణ చాలా రోజుల తర్వాత 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రోజున నాటకం వేశాడు. ఈ సబ్జెక్ట్ ఇన్స్పైర్ చేశారు ఆయన. మామగారి వేషం డొక్కా సీతమ్మ గారి మునిమనవాడు డొక్కా భాస్కర్. అతను ఆ వేషంలో జీవించడాన్ని చెప్పుకోవాలి. జట్టా బండివాడు 5 డాక్టరేట్లు సంపాదించిన బొక్క శ్రీనివాస్
అనేక విషయాల్లో ఆయన పిహెచ్డీ చేసి డాక్టరేట్ సంపాదించిన వాడు జట్కా బండి వేషం కోసం వచ్చాడు మా అభిమానంతో. ఇక వనిత ఆ చిన్నతనంలోనే మొగుడు పోతే వాళ్ళు ఎంత బాధపడేవాళ్ళు, ఇంట్లో ఎంత బాధలు పెట్టేవాళ్ళు ప్రత్యక్షంగా చూపించింది ఆమె. తెలుగు యూనివర్సిటీ థియేటర్స్లో ఈ రోజు పొద్దున ఎంఫిల్ జాయిన్ అవ్వడానికి ప్రవేశ పరీక్ష రాసి ఇక్కడికి వచ్చి నటించింది. మీ అందరూ అభిమానించగల ధన్యవాదాలు తెలిస్తే అమ్మాయి మంచి ఆర్టిస్ట్ అవుతుందని. ఇక దీనికి సంగీతం సమర్పించిన వాడు సురభి నాగరాజు, లైటింగ్ సురభి జయవర్ధన్. కొంచెం ఈ థియేటర్ కొత్త మూలంటే కొంచెం చిన్న తప్పులు జరిగే మొదటి ప్రదర్శన. ఇవన్నీ మేము చదివించుకోవడానికి మీ విమర్శలు కూడా కావాలని ఆహ్వానిస్తాం. మేకప్ మల్లాది గోపాలకృష్ణ, సహాయం. దీనికి ఇప్పుడు సభా కార్యక్రమం ప్రారంభం. సత్యనారాయణ, భూపతిరాజు గారు, అప్కమింగ్ ఫిల్మ్ హీరో త్యాగరాజు గారు, శ్రీమతి రజనీ శ్రీకాంత్, కుమారి వనిత, ప్రతి వారు నిట్టలకి సన్మానం ఎంత చేస్తున్నారో ఇది నాకు దానికి తోడు తగ్గట్టుగా నా అభిమానం నటుడు కాబట్టి తను సత్కరించుకోవడం మంచి రోజుగా పండగ రోజున ఆయన సత్కరించుకోవడం నాకు అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క 5,000 రూపాయలు దాంతో కలిపి నేను ప్రయత్నిస్తున్నాను. రూపాయలు
శ్రీ విష్ణు శ్రీరామూర్తి గారి జీవిత సామాన్య పురస్కార పరిమళాల పుత్రోత్తమ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గద్వాల జిల్లా జన్మ స్థలా నివాసివై 10-11 జన్మించి భూపాలికి పుట్టడం ఇతర వంశాకర సింహమై వేదికగా అలంకరించినటువంటి కోట శ్రీనివాసరావు గారికి కొంతమంది వీరేంద్రనాథ్ గారికి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. నిజంగా మహతి క్రియేషన్స్ వారు సుబ్బరాయ శర్మ గారు నన్ను ప్రపంచ రంగస్థల దినోత్సవంలో సన్మానించారు. మహానుభావుల చేతితో నాకు సన్మానం చేయడం నిజంగా ఈ జీవితంలో ఎంతో అదృష్టవంతుని. నేను అదృష్టవంతుని. వీరేంద్రనాథ్ గారు చెప్పారు, స్టేజ్ మీద ఉన్న నేను అంత గొప్పవాడిని కాదు, నా గురించి కూడా చెప్పి వారు రాసిన నాటకాలు కూడా వేశారు. 50 ఏళ్ల క్రితం నుంచి దేశరాజు హనుమంతరావు గారు గురువు గారి దగ్గర వీరు రాసిన నాటకాలు పేరు సంపాదించాను. ఈ రోజులు నాకు ఇంత పెద్దవాళ్ళ ద్వారా ఈరోజు మహతి క్రియేషన్స్ వారు సన్మానం చేయడం నిజంగా నా జన్మ ధరించిందని నేను చెప్తున్నాను. మహానుభావులు ఇంతసేపు కూర్చుని కోటా శ్రీనివాసరావు గారు వారితో కూడా సినిమాలో నటించడం జరిగింది. ఒకే ఒక్క నిమిషం వారి గురించి నేను చెప్తాను. కథానాయకుడు మా కోటవారి ఇక మిమ్మల్ని రంజింపచేసేటువంటి రాష్ట్ర గురించి అవార్డుని స్పాన్సర్ చేశారు వారు, అది అందజేశారు నాగరాజు గారు. సార్ ఇక్కడ చూడండి సార్. ఎస్ సార్ ఇక్కడ చూడండి సార్. ఇక్కడ సార్ లిఖియా సార్. ఎస్ ఆంధ్రదేశంలో అది వెన్నెల్లో ఆడపిల్ల కావచ్చు, హలో సార్ వస్తుందని చెప్పేసి ఆశిస్తూ హాయ్ ఫ్రెండ్స్, మన మిత్రుడు చక్రపాణి గారిని మీకు పరిచయం చేస్తున్నాను. ఇతను చక్రపాణి నోముల నాకు అత్యంత ఆత్మీయుడు, మంచి ప్రతిభ గల నటుడు, రచయిత మరియు యూనిక్గా మ్యూజిక్ డైరెక్టర్. అనేక